టానిక్ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని 11 టానిక్ దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు జీఎస్టీ అధికారుల సోదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. 30 మందితో కూడిన అధికారుల బృందం వైన్ షాపులోని ఎంఆర్పీ రేట్లు పరిశీలించింది. అలాగే ఇతర పత్రాలను కూడా పరిశీలించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ విక్రయిస్తున్నటువంటి టానిక్ దుకాణాలపై గత 3 రోజుల నుంచి జీఎస్టీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఇక జీఎస్టీ అధికారులు సోదాల అనంతరం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. టానిక్ మద్యం దుకాణాల సంబంధించిన ఎంఆర్పి రేట్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, మరోవైపు విదేశాల నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఏ విధంగా విక్రయిస్తున్నారు, వీటికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అన్న దానిపై కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు ఏకకాలంలో ఈరోజు టానిక్ మద్యం దుకాణాలపై మాత్రం సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి టానిక్ ప్రధాన షాపుల పైన మాత్రం ప్రస్తుతమైతే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎంఆర్పిఎస్ రేట్లకు సంబంధించిన దాని విషయంలో కావచ్చు, మరోవైపు బయట ఒక పేరు లోపల మరొక పేరుతో వైన్స్ని విక్రయిస్తున్నట్లు కూడా ఇప్పటికి కొంత ఎక్సైజ్ శాఖ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. బయట టానిక్ అనేటువంటి మద్యం దుకాణం పేరు ఉంటుంది కాబట్టి లోపల మాత్రం టానిక్ క్యూ బై షాప్స్ అనే పేరుతో మద్యాన్ని లోపల విక్రయిస్తున్నట్లు కూడా కొంత పోలీసులు అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే కొంత ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్తో పాటు అదే గచ్చిబౌలి, మాదాపూర్లో ఉన్నటువంటి టానిక్ మద్యం దుకాణాలు 11 దుకాణాలలో మాత్రం ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఒకవేళ నిబంధనలు విరుద్ధంగా విదేశాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఒక షాప్ పేరుతో అనుమతులు తీసుకొని 11 షాపులలో ఏ విధంగా విక్రయిస్తున్నారు, వీటికి సంబంధించిన ప్రధాన సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి వీరందరూ కూడా వీరికి అనుమతులు ఇచ్చారు, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా కూపీలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే సోదాలు అనేవి ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఆ లేబుల్స్ కావచ్చు, ఎంఆర్పీకి సంబంధించిన స్టిక్కరింగ్స్ కావచ్చు, వీటన్నిటిపై మాత్రం ఇంకా సోదాలు మాత్రం నిర్వహిస్తున్నారు. సోదాలని కంప్లీట్ అయిన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా బ్రీఫ్ చేసే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే మనం చూసాం జీఎస్టీ అధికారులు దాదాపు 3 రోజుల పాటు సోదాలు చేశారు. ఆ సోదాల్లో దాదాపు ఇతర దేశాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పన్ను ఎగవేసే ప్రయత్నం అటు టానిక్ మద్యం దుకాణ షాపులు చేస్తున్నాయని మాత్రం ఇప్పటికే జీఎస్టీ అధికారులు 3 రోజుల పాటు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఎప్పుడైతే జీఎస్టీ అధికారుల సోదాలు కంప్లీట్ అయినాయి ఆ తర్వాతనే వెంటనే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలో దిగడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతారు. సోదాలని కంప్లీట్ అయిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు కూడా ఎక్సైజ్ శాఖ వెల్లడించే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.